నెల 24వ తారీఖున నెల రోజులుగా ఎట్టు పెడితే నేను ఎట్టు తీసుకుంటాను. వాళ్ళు పడిన నేను పడిన మా కుటుంబం పడిన మానసిక క్షోభ, ఆ క్షోభకి కారణాలు మీడియా మిత్రుల ద్వారా తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. దయచేసి మీడియా మిత్రులందరికీ నేను మాట్లాడే 4 మాటలని లాలనగా చూసుకుందో, నా కూతురికి గోరుముద్దలు పెట్టినట్టు ఏ విధంగా గోరుముద్దలు తినిపించిందో ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. అయినా సరే ఎఫ్ఐఆర్కి సంబంధించిన మీరందరూ కూడా చూసుకుంటారు. అసలు ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన కంటెంట్ ఒకసారి మీరు కూడా చూస్తే మత మార్పిడి అంటే ఎంతో ఘోరమైన, నా భార్య బైబిల్ చదివితే తప్ప అన్నది, యేసుక్రీస్తు బోధనలు వింటే తప్ప అన్నది. మేము తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్తాం, శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్తాం, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తాం, కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళ్తాం, యోగ హోమాలు చేస్తాం. అన్నిట్లో నా భార్య పాల్గొంటుంది. అంటే ఎక్కడైనా ఫలాన్ని చెయ్యకూడదని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉందని, అంటే నేను ఎవరిని కించపరిచి, అంటే ఒక మాట ఆ పాప చెప్తే దానిని ఈ విధంగా చేయడం మీకు న్యాయమా అని అడుగుతాం. మానసిక క్షోభకు గురి చేసి వ్యాపారం చేసి ఆ వ్యాపారంతో అన్నం తినడం మీకు ధర్మమా అని అడుగుతాం. దయచేసి అసలైన వాడిని అడుగుతా ఉన్నా. ఐటిడిపి ఇన్ఫర్మేషన్ టీడీపీ ఏవయ్యా ఇన్ఫర్మేషన్? ఐటిడిపి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వెబ్సైట్. దానికి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నారా లోకేష్ అడుగుతా ఉన్నా. ఏవయ్యా మీకు న్యాయమేనా? మీకు ధర్మమేనా? అసెంబ్లీలో అన్నారో లేదో తెలియదు కానీ కింద పడి ఏడ్చి గిలకలా కొట్టుకొని ముసలి కన్నీరు కాచి ఆ రోజున మీకు అనిపించలేదా? ఆ రోజున నా భార్య కూడా బాధపడిందే. అసెంబ్లీలో అన్నారని చెప్పేసి నన్ను కూడా నిలదీసిందే. ఇంత ఘోరంగా ఐటిడిపి, మీ చెప్పు చేతుల్లో ఉన్న ఐటిడిపి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సమాధానం చెప్పాలా? నెల రోజులు వ్యాపారం చేసేసరే, నెల రోజుల పాటు ఏ వీడియోలు సృష్టించారే, నెల రోజుల పాటు మా కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురి చేశారే. ఇది న్యాయమా? ఇది అంటే మీ కుటుంబాలేమో కుటుంబాలా? మా కుటుంబాలు కావా చంద్రబాబు నాయుడు గారు? నిన్నంటేనేమో అన్నారా లేదో తెలియదు, గిరగలా పెట్టుకొని ఏడ్చి బయటకు వచ్చావే. మేము దయచేసి అడుగుతా ఉన్నా, ఐటిడిపి ద్వారా తప్పదు. చంద్రబాబు నాయుడు అతి దగ్గరలోనే చంద్రబాబు నాయుడు సర్కార్ని ప్రజలు పాతర వేయబోతా ఉన్నారు. కారుమూరి నాగేశ్వరం, కారుమూరి సునీల్, కారుమూరి కుటుంబ సభ్యుల మీద అక్రమ కేసులు బనాయించావు. ఇది నిజంగా దుర్మార్గం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా లీడర్
జగన్ అన్న అండగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం కూడా కారుమూరి నాగేశ్వరరావు అన్న వెంట నడుస్తాం. చంద్రబాబు నాయుడు మెడలు ఉంచుతాం. అక్రమ కేసులన్నీ కూడా ఇవన్నీ కూడా తప్పులని చెప్పేసి కోర్టుల్లో ఎత్తి చూపుతాం. తప్పనిసరిగా కడిగిన ముత్యములాగా మేమందరం కూడా బయటకు వస్తాం. ఈరోజు అధికారం ఉంది కదా, ఈ రెడ్ బుక్ ఇప్పుడు డెడ్ బుక్ అయింది. రేపు రాబోయే రోజుల్లో డెత్ బుక్ అవబోతా ఉందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ మీ రెడ్ బుక్ని మడిచి లోపల పెట్టుకో. ఎవరిని బెదిరిస్తావు, ఎవరిని అణచివేయాలని చూస్తావు, అక్రమ కేసులు బనాయిస్తే ప్రజలు బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ బలహీన వర్గాలం బలంగా ఉన్నాం. బలహీన వర్గాలు అందరం కూడా 139 కులాలు ఒక్కటి కాబోతున్నాం. మా సత్తా చూపించబోతా ఉన్నాం. జగనన్న అడుగు వేయబోతా ఉన్నాం. జగనన్నని మరలా ముఖ్యమంత్రిని చేసేదాకా ప్రజలతో మమేకమవుతాం. ప్రజా పోరాటాల్లో ఉంటాం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఎండగడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. ఓకే సార్.